మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా నంబర్ 1 ప్లేస్ ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్ సిచ్యుయేషన్ ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజా కిట్టి నుండి జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కెరియర్ ను కంటిన్యూ చేసేందుకు బిగ్ డెసిషన్ తీసుకున్నారట ఈ బుట్టబొమ్మ. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న బుట్టబొమ్మ కెరీర్ సడన్ గా రివర్స్ అయింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్ ని గట్టిగా డ్యామేజ్ చేశాయి. దీంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారిపోతున్నాయి. భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ పూజ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ గా సెటిల్ అయిపోవచ్చని భావించిన అరవింద్ కు ఆ కల నెరవేరకపోగా కెరీర్ మరింత కష్టాల్లో పడింది. నార్త్ ప్రాజెక్ట్స్ కూడా పూజ కెరీర్ ను గాడిలో పెట్టలేకపోయాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సల్మాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా చాన్ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. అందుకే ప్రెసెంట్ షాహిద్ కు జోడీగా నటిస్తున్న దేవ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు పూజ. ఈ నేపథ్యంలో పేమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పూజా హెగ్డే. ఇన్నాళ్లు 3 కోట్లకు పైగా పేమెంట్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 1.5 కోటిన్నరకు కాస్త అటు ఇటుగా డిమాండ్ చేస్తున్నారట. అలా అయినా అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారీ జిగేల్ రాణి. మరి పూజ కల నెరవేరుతుందేమో చూడాలి.